హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు అమాయకుడి అదృష్టము అనే ఒక కథ చెప్పుకుందాం. అదేంటంటే, ఒక గ్రామంలో సుబ్బన్న అనే ఒక కుర్రవాడు ఉన్నాడు. వాడికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. వాడికి ఒక బామ్మ ఉందన్నమాట. అంతే. ఆ బామ్మ వాడిని పెంచి పెద్ద చేస్తూ ఉంటుంది. మనవడంటే చాలా గారాబం ఆ బామ్మకి. వాడితో చెప్తూ ఉండేది, ఊర్లో ఉన్న పిల్లలందరూ చెడ్డవాళ్ళురా, వాళ్ళతో నువ్వేం ఫ్రెండ్షిప్ చెయ్యకు, ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు పాడైపోతావు అని చెప్పి ఆ బామ్మ వాడికి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేది. అంటే వాడు చెడ్డవాళ్ళతో స్నేహం చేసి ఎక్కడ పాడైపోతాడో అని ఆవిడ భయం. అలా చెప్తూ ఉండేది. అందుకని వాడు ఏం చేసేవాడు, ఎవ్వరితోనూ స్నేహం చేసేవాడు కాదు. అందుకని వాడికి స్నేహితులు ఎవ్వరూ లేరు. అందువల్ల వాడికి అసలు ప్రపంచ జ్ఞానమే తెలియదు. ఒక అమాయకుడుగా పెరుగుతాడు. ఒకరోజు ఈ సుబ్బన్న ఏం చేస్తాడు, బామ్మ చేసి ఇచ్చిన గారెలు అవి ఏవో ఇంట్లో చేస్తుంది కదా బామ్మ, ఆ గారెలు తీసుకుని ఊరి బయట ఉన్న ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తింటూ ఉంటాడు. తింటూ ఉండేటప్పటికీ అక్కడ 4 కుక్కలు ఏం చేస్తాయి, ఈ వాసనకి, గారెల వాసనకి వాడి దగ్గరికి వస్తాయి. వచ్చి తోక ఆడించుకుంటూ వాడి దగ్గర నుంచి ఉంటాయి. ఈ సుబ్బన్న ఏం చేస్తాడు, వాడు తింటూ ఉన్న గారెల్లోనూ ఒక గారె తుంచి ఆ కుక్కలకి ఇస్తాడు. అది తింటాయి. తిని కుక్కలకి ఏముంది, మనం ఏదైనా ఒకసారి పెట్టాము అంటే మన వెనకాలే అవి తిరుగుతూ ఉంటాయి. అందుకని ఆ కుక్కలు రోజు ఈ సుబ్బన్న కోసం ఆ చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉండేవి. వీడు కూడా ఆ కుక్కల దగ్గరికి రోజు వాళ్ళ బామ్మ చేసి పెట్టిన ఏదో ఒక చిరుతిండి తీసుకొని వచ్చి వాడు తిని ఈ కుక్కలకు కూడా వేస్తూ ఆ కుక్కలతో స్నేహంగా ఉంటూ ఉండేవాడు. అది రోజు చేస్తూ ఉండేవాడు. అయితే ఈ బామ్మకి వీడు ఏంటి రోజు సాయంకాలం ఎక్కడికో వెళ్తున్నాడు, ఎక్కడో కూర్చొని వాడు కాలక్షేపం చేసి వస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు వీడు అని చెప్పి ఈ బామ్మ అనుకుంటూ ఉండేది. వీడి మటుకి చెప్పేవాడు కాదు. వాడు అంటే వాడు బామ్మ అడగలేదు, వాడు చెప్పలేదు. వాడు రోజు అలాగే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఆ కుక్కలు తోక ఆడించుకుంటూ వాడి దగ్గరికి వచ్చేవి. వాడు తింటున్న దాంట్లో కుక్కకి కొంచెం వేసేవాడు. ఆ కుక్కలు తినేసి అలాగా వాడితో చాలా స్నేహంగా వాడి దగ్గరే కూర్చుని తోక ఆడించుకుంటూ కూర్చుండేవి. వీడేం చేస్తాడు, వీడు నెమ్మదిగా వాటికి పేర్లు కూడా పెడతాడు. ఏమని, రంగడు, లింగడు, రాముడు, భీముడు అని 4 కుక్కలకి 4 పేర్లు పెడతాడు. పెట్టి ఆ పేర్లతో పిలుస్తూ వాడు ఆ కుక్కలతో వాడు రోజు సాయంకాలం పూట ఆడుకుంటూ ఉంటాడు. ఈ రోజు చీకటి పడి వస్తూ ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళ బామ్మ ఇంకా అడిగేస్తుంది అనమాట. ఎరా, ఎక్కడికి వెళ్తున్నావురా, రోజును నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అడిగేటప్పటికి వాడు అంటాడు, ఏం లేదు బామ్మ, నేను ఊరి చివరున్న మర్రి చెట్టు కిందకి వెళ్ళి ఆడుకుంటున్నాను. అక్కడ రంగడు, లింగడు, రాముడు, భీముడు అనే వాళ్ళతో ఆడుకుంటున్నాను అని చెప్తాడు. చెప్పేటప్పటికి వాళ్ళెవర్రా అని బామ్మ అడుగుతుంది. అడిగేటప్పటికి వాడు అంటాడు, వాడు చాలా మంచివాళ్ళు, నేను చెప్పినట్లు వింటారు, మాట్లాడను కూడా మాట్లాడరు అని సుబ్బన్న అంటాడు. బామ్మకి ఒక ఆలోచన వస్తుందనమాట. సుబ్బన్న ప్రతి సాయంకాలం మర్రి చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటున్నాడు కదా, కాసిన అట్లు వేసిస్తే అవి పెట్టుకుని వచ్చేపోయే వాళ్ళకి ఆ అట్లు అమ్మి ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటాడు, ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి ఆ బామ్మ ఏం చేస్తుంది, సుబ్బన్నకి కొంత డబ్బు ఇస్తుంది. కొంత డబ్బు ఇచ్చి, ఒరే ఈ డబ్బు తీసుకెళ్ళి కొట్లో మినప్పప్పు కొనుక్కొని తీసుకురా, మిగిలిన డబ్బులు వాడిస్తాడు, అవి తీసుకొని రా అని చెప్పి పంపిస్తుంది. వీడేం చేస్తాడు, వీడికి అమాయకుడు కదా, వాడిని అసలు జనాలతోనే తిరగనివ్వలేదు ఆ బామ్మ ఇంతకాలమును. గారాబంగా పెంచుకుంది. అందుకని వాడికి మినప్పప్పు ఎక్కడ కొంటారో, ఏ షాపులో అమ్ముతారో వాడికి ఏమీ తెలియదు. అందుకని ఏం చేస్తాడు, బజారుకి వెళ్ళి కనిపించిన ప్రతి షాపులోనూ మినప్పప్పు ఉందా అని అడుగుతూ ఉంటాడు. వాడు ఒక పళ్ళ దుకాణంలో అడుగుతాడు. పళ్ళ దుకాణంలో ఎక్కడైనా మినప్పప్పు ఉంటుందా, వాడిని ఒక వెర్రివాడిలాగా చూసి పోరా అంటారు. అలాగే ఒక పూల దుకాణంలోకి వెళ్ళి మినప్పప్పు ఉందా అని అడుగుతాడు. వాళ్ళు కూడా అలాగే అంటారు. ఇలా వాడు ఒక 4-5 కొట్లు వాడికి కనిపించిన ప్రతి షాప్లోకి వెళ్ళి మినప్పప్పు ఉందా అని అడుగుతూ ఉంటాడు. చివరికి ఒకడు ఏం చేస్తాడు, ఒరే ఇక్కడ కాదురా మినప్పప్పు దొరికేది, ఆ కిరాణా కొట్లో దొరుకుతుంది చూడు, ఆ ఎదురుగుండా ఉన్న కొట్టు, ఆ కొట్లో దొరుకుతుంది మినప్పప్పు, వెళ్ళి అక్కడ కొనుక్కో అంటాడు. సరే అని వాడు వెళ్ళి ఆ కొట్టులోకి వెళ్ళి మినప్పప్పు కావాలి నాకు అని అడుగుతాడు. అడిగి వాళ్ళ బామ్మ ఇచ్చిన డబ్బులు ఇచ్చి మినప్పప్పు కొనుక్కుంటాడు. ఈ మిగిలిన డబ్బులు ఇవ్వాలి కదా, వాడు షాపు వాడు అంటాడు, నా దగ్గర
చేంజ్ లేదు, నీకు కావాలంటే ఇంకేదైనా కొనుక్కో, లేకపోతే రేపు వచ్చి తీసుకో అంటాడు. అనేటప్పటికి ఈ సుబ్బన్న అంటాడు, నేను రేపు వచ్చి తీసుకుంటాను అని చెప్పి ఆ మినపప్పు తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాడు అనుకుంటాడు, అయ్యో రేపు వచ్చి మళ్ళీ మనం ఈ షాపుని మనం గుర్తుపట్టాలి కదా, రేపు వచ్చి తీసుకోవాలంటేను అని చెప్పి వాడు ఒక షాపుని గుర్తు పెట్టుకుంటాడు. ఎలా గుర్తు పెట్టుకుంటాడు? ఆ షాపు దగ్గర ఒక తెల్ల పిల్లి పడుకొని నిద్రపోతూ ఉంటుంది పక్కన, షాపు పక్కనే. అది గుర్తు పెట్టుకుంటాడు. ఓహో, ఈ తెల్లపిల్లి నిద్రపోతుంది, ఈ తెల్లపిల్లి నిద్రపోయిన షాపే మనం మినపప్పు కొనుక్కున్న షాపు అని గుర్తు పెట్టుకుంటాడు. గుర్తు పెట్టుకుని ఇంటికి ఆ మినపప్పు తీసుకుని వెళ్ళి వాళ్ళ బామ్మకి ఇస్తాడు. వాళ్ళ బామ్మతో అంటాడు, బామ్మ అదేంటి మిగిలిన చేంజ్ వాడు ఇవ్వలేదు, రేపు పొద్దున్నే వచ్చి తీసుకోమన్నాడు, రేపు పొద్దున్నే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తాడు. చెప్పేటప్పటికి, ఒరే మరి ఎలారా, నువ్వు ఆ షాపు గుర్తుపట్టగలవా అంటే, గుర్తుపట్టగలను నేను ఆ షాపుని అని చెప్తాడు. సరే అని చెప్పి బామ్మ ఏం చేస్తుంది, ఆ మినప్పప్పు నానబెట్టి దోశలు వేస్తుంది. దోశలు వేసి వీడికి ఇస్తుంది. వీడికి ఇచ్చి అంటుంది, ఒరే నువ్వు ఇవి తీసుకెళ్ళి అమ్మి తీసుకురా, ఈ లోపల నువ్వు వెళ్ళి ఆ డబ్బులు అడిగి తీసుకురా వాడి దగ్గర, మళ్ళీ మర్చిపోతాం మనం అని చెప్పి ముందు షాపుకి పంపిస్తుంది డబ్బులు తీసుకురమ్మని. పొద్దున్నే డబ్బులు తీసుకురమ్మని అని చెప్పింది కదా, ఇస్తానన్నాడు కదా పొద్దున్నే డబ్బులు ఆ షాపు వాడు. అందుకని ఈ అమ్మాయి అట్లు వేస్తూ ఉంటుంది బామ్మ. వీడేమో వెళ్ళి ఆ షాపు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురావడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి వాడు అంతా ఆ పిల్లి ఎక్కడుంది, తెల్ల పిల్లి ఎక్కడ పడుకుంది అని వెతుక్కుంటూ ఉంటాడు. అది రాత్రిపూట వాడు నిన్న వెళ్ళినప్పుడు పడుకుంది, ఇప్పుడు కూడా అక్కడే పడుకుని ఉంటుందా? వీడు అమాయకుడు కాబట్టి పాపం వాడు అలా గుర్తు పెట్టుకుంటాడు. వాడికి అలా వెతుకుతూ ఉండగా ఒక షాపు పక్కన తెల్లపిల్లి కనిపిస్తుంది. ఇదే షాపు, మనం నిన్న మినపప్పు తీసుకొచ్చిన షాపు ఇదే అని చెప్పి లోపలికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి చూసేటప్పటికి ఏముంది, అది టైలరింగ్ షాపు. ఇదేమిటి, నిన్నేమో కిరాణా షాపు, ఇవాళ టైలరింగ్ షాప్ అయిపోయింది. ఆ షాపులో ఉన్న అతను కూడా ఏంటి, నిన్నేమో మీసాలు లేవు అతనికి, ఇవాళ పెద్ద పెద్ద మీసాలు ఉన్నాయి అని వీడు మనసులో అనుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి, ఇదేంటి నువ్వు నాకు నిన్న ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు చేంజ్ ఇవ్వు, ఇవాళ ఇస్తానని చెప్పావు అని అడుగుతాడు. అడిగేటప్పటికి వాడు ఆశ్చర్యంగా ఈ సుబ్బన్న వైపు చూసి, అదేంటి నేను నీకు చేంజ్ ఇవ్వటం ఏమిటి, నువ్వు అసలు నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, నేను నీకు చేంజ్ ఎందుకు ఇవ్వాలి అంటే, అదేంటి అలా అంటావు, నిన్న మినపప్పు కొనుక్కున్నాను కదా నేను, నాకు మిగిలిన డబ్బులు నువ్వు ఇవ్వాలి అంటాడు. అని మళ్ళీ అంటాడు, అదేంటి రాత్రికి రాత్రి నువ్వు మీసాలు పెంచేసేసావు, రాత్రికి రాత్రే షాపు కూడా అంతా మార్చేసేసావు అని చెప్పి అంటాడు. అనేటప్పటికి ఇంకా ఆ టైలర్కి చాలా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి అంటాడు, అదేంటి నీకు నేను ఇవ్వడం ఏమిటి, డబ్బులు నువ్వు నా దగ్గర ఎప్పుడు వచ్చావు, నేను పప్పు అమ్మటం ఏమిటి అని చెప్పి ఆ టైలర్ ఏం చేస్తాడు, పోపో అని చెప్పి, నువ్వు పిచ్చివాళ్ళలాగా ఉన్నావు, పోపో అని ఆ సుబ్బన్నని తరిమేస్తాడు షాపులోంచి. ఈ సుబ్బన్నకి కోపం వస్తుంది, వీడు నా డబ్బులు ఎగ్గొట్టడానికి ఇలాగ అబద్ధాలు ఆడుతున్నాడు, దొంగ వేషాలు వేస్తున్నాడు, నిన్న మీసాలు లేవు, ఇవాళ మీసాలు కూడా వచ్చేసే వీడికి, ఏంటి నిన్న మినపప్పు అమ్మేడు, ఇవాళేమో టైలరింగ్ షాప్ పెట్టేసుకున్నాడు వీడు అని చెప్పి ఏం చేస్తాడు, అటు ఇటు చూస్తాడు. చూసేటప్పటికి ఆ టైలరింగ్ షాప్ పక్కన ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఉంటాయి కదా, ఆ ముక్కల కుప్పంతాను, ఆ మిగిలిన గుడ్డ ముక్కలు అన్ని మూట కట్టేసుకుని వాడు తెచ్చుకున్న బుట్టలో పెట్టేసుకుని ఇంటికి తీసుకుని వచ్చేస్తాడు. ఇంటికి తీసుకుని వచ్చి ఆ మూట అంతా ఇప్పి కింద పోసేటప్పటికి ఆ బామ్మ ఆశ్చర్యపడి, అదేమిటిరా అవన్నీ ఏమిటిరా అని అడుగుతుంది. అడిగేటప్పటికి అప్పుడు చెప్తాడు, కొట్టువాడు నన్ను మోసం చేశాడు, మిగిలిన డబ్బులు ఇవ్వకుండా నన్ను కొట్టు నుంచి తరిమేసేశాడు, అందుకనే తెలియకుండా వాడి గుడ్డ పీలికలన్నీ నేను ఈ కుప్పలాగా ఇవన్నీ మూట కట్టి తీసుకొచ్చాను అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఆ గుడ్డ ముక్కల్లోంచి ఖంగుమని శబ్దం వస్తుంది. ఆ గుడ్డ ముక్కలన్నీ కింద పోస్తూ ఉంటే చూసేటప్పటికి అది అందులో కొన్ని కాయిన్స్, రూపీ కాయిన్స్ అన్నీ పడతాయి అన్నమాట ఆ గుడ్డ ముక్కల్లోంచి. పడేటప్పటికి వీళ్ళు, చూసావా ఒరే సుబ్బుడు, దేవుడు ఉన్నాడురా, వాడు మన డబ్బులు మనకి ఇవ్వాల్సిన ఏంటి ఒక 2 రూపాయలు ఇవ్వలేదు, వాడు మనల్ని మోసం చేశాడు, అందుకే చూసావా దేవుడు ఉన్నాడు, మన డబ్బులు మనకు వచ్చాయి అని చెప్పి ఆ 2 రూపాయల చిల్లర వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని బామ్మ అంటుంది, ఒరే నేను అట్లు వేసి ఉంచానురా, అట్లన్నీ నీకు నేను చక్కగా మూట కట్టి ఇస్తాను, అవి తీసుకెళ్ళి నువ్వు మర్రి చెట్టు కిందకి వెళ్ళి తీసుకెళ్ళి అమ్మి తీసుకురా, నువ్వు అందులోంచి ఒక 2 అట్లు నువ్వు తిను, మిగిలినది ఒక్కొక్కటి అర్ధన చొప్పున, అంటే అర్ధన అంటే అప్పుడు ఆ కాలంలో అర్ధన, ఇప్పుడు ఒక 2 రూపీస్ అనుకుందాం మనం, ఆ 2 రూపీస్ చొప్పున
అమ్ము, మనకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులన్నీ తీసుకొనిరా అని చెప్పి ఆవిడ ఆ అట్లన్నీ ఒక బాక్స్లో సర్ది ఇస్తుంది వాడికి. వాడు ఏం చేస్తాడు, ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ అట్లు డబ్బా పెట్టుకుని కూర్చుంటాడు. కూర్చునేటప్పటికి మళ్ళీ రోజులాగే 4 కుక్కలు వాడి దగ్గరికి వస్తాయి. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాడేం చేస్తాడు, ఆ కుక్కలన్నింటికి 2 చొప్పున ఈ అట్లు పెడతాడు. పెట్టి ఇది ఒక్కొక్కటి 2 రూపాయలు అట్టు, నాకు డబ్బులు మీరు ఇవ్వాలి అని చెప్పి వాటికి చెప్పి ఆ అట్లు పెడతాడు. ఆ కుక్కలు ఏం చేస్తాయి, శుభ్రంగా చక్కగా అట్లు తినేసేసి వాడితో కాసేపు తోక ఆడించుకుంటూ వాడి దగ్గర కాసేపు కూర్చొని మామూలుగా రోజు ఎలా అయితే కబుర్లు చెప్తాడో వాడు అలా కబుర్లు చెప్తూ ఉంటే అది వింటూ ఉంటాయి అన్నమాట. వాడు తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఒరే బామ్మ అడుగుతుంది, ఒరే అట్లు అమ్మేసావురా అట్లు అని అడుగుతుంది. ఇప్పటికి అమ్మేశాను, అన్ని అట్లు అమ్మేసేసాను అంటాడు. మరి డబ్బులు ఏవిరా అంటే, అదేంటి ఆ రంగడు లింగడు రాముడు భీముడే కొనుక్కున్నారు 2 అట్లు చొప్పున, వాళ్ళకి డబ్బులు అప్పు పెట్టాను నేను, వాళ్ళు రేపిస్తారులే అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఓహో నిజమేనా అని అంటుంది. మళ్ళీ ఒరే అప్పు పెట్టకూడదురా, అలాగా అప్పు పెడితే మనం నష్టపోతాము, నిన్నటివి ఇవాళ రేపు తీసుకెళ్ళేవి మొత్తం 2 రోజుల డబ్బులు కూడా తీసుకొనిరా ఇంటికి ఇవాళ అని చెప్పి మొన్నాడు ఏం చేస్తుంది, మళ్ళీ అట్లు వేసి మళ్ళీ ఇస్తుంది. మళ్ళీ అట్లు తీసుకుని వాడు మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి ఆ కుక్కలు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు మళ్ళీ కుక్కలు వస్తాయి వాడి దగ్గరికి తోక ఆడించుకుంటూ. వాడికి మళ్ళీ 2 చొప్పున అట్లు ఇస్తాడు. ఇచ్చి అంటాడు, ఏవి నా డబ్బులు, నిన్న మీరేమో డబ్బులు ఇవ్వలేదు, ఇవాళ డబ్బులు ఇస్తే కానీ అసలు మీకు నేను అట్లు పెట్టను, డబ్బులు ఇవ్వండి అంటాడు. అవి తోకాడించుకుంటూ వాడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీడేం చేస్తాడు, సరే అని చెప్పి మళ్ళీ వాళ్ళకి 2 అట్లు ఇచ్చి మీరు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నాకు నిన్నటి డబ్బులు ఇవాళ డబ్బులు ఇవ్వాలి అంటాడు. వాటికేం అర్థం అవుతుంది, వీడికి తెలియదు, వాడికి అర్థం కాదు, వీడు అమాయకుడు, వాటికేమో అర్థం కాదు, శుభ్రంగా పెట్టినవి తినేస్తాయి. అవి డబ్బులు ఇవ్వవు. డబ్బులు ఎలా ఇస్తాయి, వాటికి ఏం తెలుస్తుంది, అర్థం కాదు కదా, కుక్కలు కదా అవి. వీడేం చేస్తాడు, డబ్బులు ఇమ్మంటే మీరు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఆ పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఒక కుక్కని కొడతాడు. కొట్టేటప్పటికి అది కుయ్యోమని గట్టిగా అరుస్తుంది. అరిచి అటప్పటికి మిగిలిన కుక్కలన్నీ పారిపోతాయి. మిగిలిన 3 కుక్కలు పారిపోతాయి. ఇది పాపం దెబ్బ తగిలి పారిపోలేక నెమ్మదిగా కుంటుకుంటూ కుయ్యో మనం అరుచుకుంటూ నెమ్మదిగా పరిగెత్తుతూ ఉంటుంది. వీడేం చేస్తాడు, ఆ కుంటుకుంటూ పరిగెత్తుతున్న కుక్క వెనకాలే పరిగెత్తాడు. ఆ కుక్క అడవిలోకి వెళ్తుంది. వీడు కూడా అడవిలోకి వెళ్తాడు. ఆ కుక్క ఏం చేస్తుంది, పాపం ఇంకా బాధ భరించలేక అక్కడ ఉన్న ఒక గుడి కనిపిస్తే ఆ గుడిలోకి వెళ్ళి దూరుతుంది. వీడు కూడా ఆ గుళ్ళోకి వెళ్తాడు. దాని వెనకాలే వెళ్ళేటప్పటికి ఈ దొంగలు కొంతమంది ఎక్కడో దొంగతనం చేసి ఆ గుళ్ళో కూర్చొని పంచుకుంటూ ఉంటారు. ఈ కుక్క అరుపు వెనకాలే వీడి అరుపు ఇవన్నీ వినిపించి వాళ్ళు అమ్మో ఎవరో మనుషులు వస్తున్నారు, కుక్కలు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు, మనం ఇక్కడి నుంచి పారిపోవాలి లేకపోతే మనం దొరికిపోతామని ఆ దొంగలు ఏం చేస్తారు, ఆ డబ్బా అక్కడే వదిలేసి పారిపోతారు భయం కొద్దీ. పారిపోయేటప్పటికి ఈ సుబ్బన్న ఈ కుక్క వెనకాల ఎక్కడికో లోపలికి వచ్చాడు కదా, వచ్చేటప్పటికి కుప్పలుగా డబ్బులు కనిపిస్తాయి వాడికి. ఓహో ఇదా మీ డబ్బు, అయ్యో అనవసరంగా మిమ్మల్ని కొట్టేనే నేను, నాకు మీరు చెప్పేది ఏమిటో అర్థం కాలేదు అసలు, అందుకే నన్ను ఇలా తీసుకొచ్చావా ఇక్కడికి అని చెప్పి ఆ కుక్కని చక్కగా ఇలాగా పాపం ప్రేమగా నిమురుతాడనమాట. నిమిరి ఆ డబ్బంతా మూట కట్టుకొని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చి వాడి బామ్మకి ఇస్తాడు. ఇచ్చి జరిగిందంతా చెప్తాడు. చెప్పేటప్పటికి అప్పటికి అర్థమవుతుంది ఆ బామ్మకి, సుబ్బన్న ఇంతకాలం చెప్పిన స్నేహితులు కుక్కలని అర్థమవుతుంది. అర్థమయ్యి అయ్యో వీడు 2 రోజులుగా నేను చేసి పెట్టిన అట్లన్నీ ఆ కుక్కలకే పెట్టాడు, అమ్ముతున్నాడని నేను అనుకున్నాను, వీడికి ఇట్లా తెలివి వచ్చేటట్టు లేదు, నా మూలంగానే వీడు ఇలా అమాయకంగా తయారయ్యాడు, వీడికి ఎలాగైనా సరే మనం మంచిగా చదువు చెప్పించి వీడిని మంచి ప్రయోజనం చేయాలి, ఇట్లా నా గారాబంతో పాడు చేస్తే వీడు ఇలా అమాయకుడుగా లోకజ్ఞానం తెలియకుండా వీడు తయారవుతాడు, నా తర్వాత చాలా కష్టపడతాడు వీడు అని చెప్పి ఆ బామ్మ ఏం చేస్తుంది, ఎలాగో డబ్బులు వచ్చాయి కదా బోళ్ళంత డబ్బులు, అందుకని వాడిని మంచి స్కూల్లో జాయిన్ చేసి వాడికి మంచిగా చదువు వచ్చేటట్టు దగ్గరుండి వాడిని చక్కగా మంచి బాగా పెద్ద చదువుకునేటట్టు ఆవిడ ఆ బామ్మ వాడిని తీర్చిదిద్దుతుందనమాట. ఇప్పుడు వాడు చాలా మంచిగా పెద్ద చదువులు చదువుకొని చాలా తెలివిగలవాడై బామ్మను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.